జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని తిరుపతి జన సైనికులు చెబుతున్నారు. విలువలను ప్రోత్సహిస్తూ యువతలో సామాజిక చైతన్యం నింపుతున్న పార్టీగా నిలబడిందని కొనియాడారు. ఈ నెల 14న పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేస్తామని చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి నుంచి రవివర్మ అందిస్తారు. సామాజిక స్పృహను కల్పిస్తూ సామాజికంగా రాజకీయంగా బలోపేతం చేస్తూ యువతలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యి రాష్ట్ర అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ యొక్క ఆవిర్భావం గురించి అలాగే యువతలో జరుగుతున్నటువంటి సామాజిక చైతన్యం గురించి ప్రస్తావించేందుకు మనతో పాటు కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఇవాళ జనసేన స్ఫూర్తి రాజకీయంగా ఎలా ఉంది, ఎలా భావిస్తున్నారు? గతంలో 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం రాష్ట్ర ప్రజల కోసం ఎన్నెన్నో పోరాటాలు అహర్నిశలు కష్టపడి 10 ఏళ్లుగా కష్టపడి రాష్ట్ర నాయకులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈరోజు దేశ రాజకీయాల్లో కూడా ఒక సుదీర్ఘమైన ఒక పేరు చెప్పుకోవాల్సి వస్తే అది జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మొన్న తిరుపతిలో జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కానీ చూసుకోవచ్చు మార్కు, మొన్న ముంబైలో జరిగిన పరిస్థితి కానీ, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు కానీ, ఢిల్లీలో జరిగిన ఎన్నికలు కానీ, ఎందుకంటే ఆ విధంగా బలోపేతం చేసి ప్రజలకు కూడా అదేవిధంగా ప్రజలను కూడా అంత మన్ననలు పొంది ప్రజలకి ఈరోజు కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూడా లేని పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం హోదాలో పల్లెలు రాష్ట్రం నుంచి ఎన్నెన్ని రోడ్లు వేయిస్తున్నారు. దాదాపు ఒకే చోట పల్లెల్లో ఎంతమంది పల్లె పండుగ అనేసి దాదాపు 13,000 పల్లెల్లో ఒకేసారి పండుగ చేసిన రికార్డ్ బ్రేక్ స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో కాదు దేశంలో అత్యుత్తమైన నాయకుడు, ఒక మచ్చలేని నాయకుడు ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ గారే. మేము రాబోయే ఈ 11వ ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా మేము రాబోయే రోజుల్లో ఏ విధంగా మీ అందరికీ రాష్ట్ర ప్రజలకు మనం ఏ విధంగా భరోసా ఉండాలా, మీ అందరికీ నేనే విధంగా భరోసా ఉండాలనేసి మాకు భరోసా కల్పిస్తున్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అంటే ఈ సామాజిక స్ఫూర్తి అలాగే మహిళల్లో కూడా చైతన్యాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఎలా భావిస్తారు? నిజంగా ఇది మాకు పండగలాగా ఉంది సార్. 11 ఏళ్ల పవన్ కళ్యాణ్ గారి కృషి, ఆయన చేసిన పోరాటాలకి ఇది నిదర్శనం సార్. ఇది నిజంగా పండుగ వేళ 21 చోట్ల నిలబడితే 21 చోట్ల ప్రజలు నమ్మడం, గెలిపించడం అనేది మామూలు మాట కాదు. అంటే ప్రజల్లో ఆయన పోరాడి ప్రతి ఇష్యూ పైన ఆయన ఫైట్ చేసిన తీరు వాళ్ళకి నచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలంటే భయపడి చాలామంది బయటికి రాలేదు. ఆ జీవోలు తీసుకురావడము, అక్రమ కేసులు పెట్టడము, ఇట్లా ఎక్కడికక్కడ ప్రజల పక్షాన గొంతిచ్చే వాళ్ళే లేకుండా పోతుంటే ఒక ఆశాజ్యోతిలాగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రజల పక్షాన నిలబడి మా అందరికీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఈరోజు ఒక మహిళగా నేను బయటకు వచ్చి ఇంత బలంగా మాట్లాడుతున్నానంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం, ఆయన స్ఫూర్తి. నిజంగా ఇటువంటి నాయకుడు నా భూతో నా భవిష్యత్. ఒకటే చెప్తాము, జనసేన పార్టీ పుట్టిన ప్రజల కోసం, పరిపాలన చేస్తున్న ప్రజల కోసం రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్రలో చెప్పుకునే ఒక ఖచ్చితమైన ఒక పేజీ అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి ఉంటుంది. ఓకే, ఇవాళ యువతకు ఎలాంటి యువత ప్రాధాన్యత కల్పించారు? యువత ఇవాళ జనసేన పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. దీన్ని ఎలా భావించాలి? ఈరోజు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క పార్టీ పెట్టాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటిది జనసేన పార్టీ స్థాపించిన గత 11 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ యువత ఏమీ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, అన్ని పార్టీలు చూస్తే డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు వెనక రావాలంటే చాలా ఖర్చు పెట్టాలా. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఒక సభ పెట్టినా లేదంటే ఒక మీటింగ్ పెట్టినా ఎక్కడ పెట్టినా యువత తండోపతండాలుగా వస్తుంటారు. అలాగే రాబో 12వ ఆవిర్భావ దినోత్సవానికి ఒక మీటింగ్ చేయాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది 14వ తేదీ ఆవిర్భావ దినోత్సవానికి యువత రాష్ట్రంలో నలుమూలల నుంచి దేశం మొత్తం మీదగా కొన్ని వేల మంది, లక్షల మంది అక్కడికి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సందేశం వినబోతున్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దీన్ని ఎలా భావించాలి? సార్, గతంలో చూసినట్లయితే రాజకీయం ఎలా ఉండేదంటే, రాజకీయం అంటే ప్రజలచే ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు ప్రజలచే ఎన్నుకోబడిన తర్వాత
వాళ్ళు విస్మరించి వాళ్ళ స్వలాభాల కోసం రాజకీయం అన్న ఒక సంస్కృతి గడిచిన స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మనం చూసేవాళ్ళం. కాకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రజలకి మనం ఒక సేవ చేయాలి, మనకు ఒక బాధ్యత, ప్రజలు మనం నమ్మిన తర్వాత వాళ్ళకి రెసిప్రోకల్గా మనకి ఏం చేయాలని ఒక బాధ్యతతో ఈరోజు ఆయన ఏదైతే శాఖలు తీసుకున్నారో ఆ శాఖలకి దిస్ ఈజ్ ద రైట్ పర్సన్ అనే విధంగా ఈరోజు గడిచిన మనం 30 ఏళ్ళగా ఎత్తుకున్న గడిచిన ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కావచ్చు, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థని ఎలా చేశారంటే దాన్ని ఒక హోడ్ ఎలాంటి దాన్ని ఒక బ్యాంక్ లాగా భావించారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఏదైతే ఫండ్స్ ఉంటాయో ఆ ఫండ్స్ అంతా కూడా వీళ్ళు ఇతర లాభాలకి ఇతర డెవలప్మెంట్స్కో ఇంకో దానికో వాడుకొని పూర్తిగా దాన్ని కూడా ఎలా అంటే మీరు చూసుంటారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చూసుంటారు. పంచాయతీరాజ్ వ్యవస్థలు అంటే వాళ్ళు కనీసం ఒక ఇంట్లో మన కన్నబిడ్డల్ని మన బిడ్డ పెద్ద చిన్న లేరు లేకుండా బిడ్డల్ని చూసుకున్నాం. అలా కూడా కాకుండా ఈ పంచాయతీ వ్యవస్థనే చాలా ఒక నీచమైన వ్యవస్థగా తీసుకొచ్చిన ఘనత గత గవర్నమెంట్ది. అఫ్కోర్స్ ముందు నుంచి కూడా ఉండేది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు నిధులను కూడా డైవర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 6 నెలల్లో ఆయన ఒక యుద్ధ ప్రాతిపరంగా ఆయన తీసుకొచ్చిన బాధ్యత ఎలా ఉంటుందంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్స్ ఒక పంచాయతీ వ్యవస్థని మన రాజ్యాంగంలో ఏదైతే పెట్టారో పల్లెల్లో ఎలాగ ఒక సంస్థలు ఒక వ్యవస్థను ఎట్లా తీసుకొచ్చో దాన్ని నిర్వీణమైపోయిన పరిస్థితుల్లో దానికి ఊపిరిపోసి ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఈ 6 నెలల్లో చేసిన పవన్ కళ్యాణ్ అభివృద్ధి టోటల్ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ చూసే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అభివృద్ధి తీసుకొచ్చాడు. తద్వారా రాబోయే రోజుల్లో ఇంకా గ్రామీణంలో మనం ఎంత అభివృద్ధి చెందితేనే మనకి ఈరోజు వ్యవస్థ కూడా అంతా కూడా మనకి ఎక్కడన్నా వెళ్ళడానికి కూడా అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది. అలాంటి గ్రామీణ వ్యవస్థను డెవలప్ చేయడంలో పవన్ కళ్యాణ్ ముందున్నాడు. ఆయన పాత్రకి వెన్నదెచ్చాడు. ఇది ఒక విధంగా జనసేనకి గర్వకారణం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ పుట్టింది, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ప్రజలకు సేవ చేయడమే తప్ప వేరే ఉద్దేశం కాదు. రాజకీయాలు పక్కన పెట్టి ఆయన సేవ చేస్తాడు. ఓకే, ఇవాళ అంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇది ఎలా భావించండి? ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసమే ఈ ప్రభుత్వం ఏర్పడింది అనే సంకేతాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు. అదేవిధంగా ఈ పరిపాలన కూడా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. గత ప్రభుత్వాన్ని పూర్తిగా గద్దె దింపి 11 సీట్లకు పరిమితం చేసింది. ఎందుకంటే వారు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు వాటిలన్నింటిని ప్రజలు గుర్తించి పూర్తిగా 11 సీట్లకు పరిమితం చేసినటువంటి వైసీపీ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ప్రజలకి ఏ పని చేసినా ప్రజలకి మంచి చేసే పనులు చేస్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ తెలియకుండా ఎవరికన్నా అన్యాయం జరిగినా కానీ మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా దాన్ని గుర్తించి ఏ సమస్యనైనా పరిష్కార దిశగా కృషి చేస్తారని ఈ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తారు. వాళ్ళ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన పిదప రాష్ట్రంలో అనేక రకాల విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మీరు ఎలా దాన్ని భావిస్తారు? ఈరోజు మా నాయకుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ డిప్యూటీ సీఎం పదవికే ఒక వన్నె తెచ్చే విధంగా మా నాయకుడు నిద్రాహారాలు మానేసి ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారు. ఎందువల్లంటే ఆయన తీసుకున్న శాఖలకి ఆయన చేసే వర్క్ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకి మంచి జరగాలని చెప్పే ఉద్దేశంతో 24 గంటలు కంటిన్యూగా దానిపైనే తిరుగుతూ దానిపైనే ఇది చేస్తున్నాడు. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఏపీలోనే కాదు యావత్ భారతదేశంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వెపన్ లాగా తయారైపోయినారు. ఎందువల్లంటే ఆయనే చెప్పారు, మోడీ గారే చెప్పాడు, ఈయన పవన్ కాదు, ఈయన ఒక తుఫాను, ఒక ఇది అనేసి అని చెప్పి. అంటే ఒక ప్రధానమంత్రి మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారంటే ఆయన విజన్ ఎట్లా ఉందో ఆయనకే ఆశ్చర్యపోయినారు. ఎందువల్లంటే ఈరోజు 2024లో ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత 21కి 21 ఎమ్మెల్యే సీట్లు అలాగే 2 ఎంపీ సీట్లు నిలబడితే 2 ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది. అలాగే 100కి 100% ఓట్ల శాతంతో మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యి ఈరోజు ఆయన తీసుకున్న శాఖలకి ఇదివరలో కనీసం పంచాయతీలో ఒక సర్పంచ్కి చెక్కు పవర్ కూడా ఉండేది కాదు. ఎందుకంటే దాంట్లో నిధులే ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటిది మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే ఫస్ట్ కాడి నుంచి ఎందువల్లంటే ఆగస్టు 15th కాడి నుంచి స్టార్ట్ చేశారు. ఎందువల్లంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఆగస్టు 15కి ఒక ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేయాలంటే వాళ్ళు ఇచ్చే నిధులు సరిపోకపోతే దాని గురించి అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారే భారతదేశంలోనే ఈయన తీసుకున్న మినిస్ట్రీకి ఈయన చేసే న్యాయం ఎలా ఉందంటే అందరూ ఈయన చూసి నేర్చుకొని మనం కూడా ఇది మరి చేయాలి అనేసి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పాలన జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే అభివృద్ధితో పాటు
తిరుపతిలో జనసేన పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తిరుపతిలో ఎలాంటి అభివృద్ధి జరుగుతూ ఉంది, జనసేన ప్రాధాన్యత ఏ మేరకు ఉంది? ఈరోజు తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు చూసినట్టయితే ఈరోజు మున్సిపాలిటీ అయితే ఏంది, డ్రైనేజ్ వ్యవస్థ ఏంది, రోడ్ల వ్యవస్థ ఏంది, చాలా చక్కగా పరిపాలిస్తున్నారు. ఎమ్మెల్యే గారు కమిషనర్ కలిసి, అలాగే కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు కలిసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా పరిపాలిస్తున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడికక్కడ ఇంతకు ముందు ప్రభుత్వంలో చూసినట్లయితే ఎక్కడికక్కడ అట్ట నిలిచిపోయేది. ఈరోజు చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో తిరుపతి సుందరీకరణ కానీ, తిరుమల సుందరీకరణ కానీ ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు కూడా ఎక్కడికెక్కడ చాలా సుందరీకరణ. ఇవాళ మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ ఉంది. యువతల్లో ఎలాంటి ప్రాధాన్యత చోటు చేసుకుంది, మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఈరోజు యువతకు పెద్దపీట వేసిన పార్టీ ఏదంటే జనసేన పార్టీ. అలాగే తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఈరోజు యువతను ముందు పెట్టుకొని ప్రతి రంగంలోనే ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఏ రంగంలో అయినా యువతను భారీ ఎత్తున పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్తుంది. సనాతన ధర్మం అయితే కానీ ఈరోజు అయితే పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న సనాతన ధర్మం అయితే యువత ముందుండి అన్ని దేవాలయాల అభివృద్ధి కానీ చాలా పెద్ద ఎత్తున పోషిస్తోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విధానాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే అటు అభివృద్ధితో పాటు యువతలో సామాజిక చైతన్యాన్ని కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధికి వెన్నుదన్నుగా యువత నిలబడాలనే భావన ప్రేరేపణ చేసినటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో మరింత అభివృద్ధి చేయడమే కాక యువతకు భవిష్యత్తు దిశానిర్దేశం చేసేందుకు అన్ని రకాల కసరత్తు జరుగుతూ ఉంది. ఆ మేరకు మార్చి 14న జరిగే పిఠాపురం మహాసభే దానికి వేదిక అవుతుందని చెప్పేసి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9